కుమారుని ముద్దు పెట్టుకొనకపోతే మీరు త్రోవ తప్పి నశించేటువంటి ప్రమాదం ఉంది. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే అన్యోన్యమైనటువంటి అనుబంధం. ముద్దు పెట్టుకోవడం అన్నటువంటిది ఇట్స్ ఏ క్లోజ్ రిలేషన్షిప్, అన్యోన్యమైనటువంటి అనుబంధం. సహజంగా తల్లి తండ్రులు బిడ్డల్ని ముద్దు పెట్టుకుంటారు. సహజంగా ఆ రిలేషన్షిప్ అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని తెలుగులో 1 యోహాను పత్రికలో మనం చూస్తే అక్కడ కుమారునితో ఉన్నటువంటి ఎలాంటి అనుబంధం గురించి మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయం 1 యోహాను పత్రిక 7వ వచనం, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడైతే అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని మనం దేవునితో చేస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి. మనం చిన్న తప్పు చేసినా మన మనస్సాక్షి హెచ్చరిస్తుంది. చిన్న అబద్ధం ఆడినా కూడా మనకి వెంటనే ఆ యొక్క మనస్సాక్షి ప్రిక్ చేస్తుంది. ఎప్పుడంటే అన్యోన్య సహవాసం యేసు మాటలతో ఉన్నప్పుడు ఆ యొక్క అన్యోన్య సహవాసం ఏం చేస్తుందంటే దేవునికి మనకు మధ్య గ్యాప్ లేకుండా చేస్తుంది. అంటే త్రోవ విడిచిపెట్టకుండా చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే